ఈరోజు మనం చూడబోయే టాపిక్ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ఈరోజు మనం డీటెయిల్గా చూడబోతున్నాము. అందరికీ తెలుసు, మనం తల్లిపాలంటే చాలా మంచిది. ఒక సైంటిస్ట్ చెప్పారు ఏంటంటే, దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక పెద్ద ప్రూఫ్ ఏంటంటే, ఇది బాగా గమనించండి, అంటే ఆ బిడ్డ పుట్టక ముందే ఆ తల్లికి ఆ బిడ్డకి కావాల్సినంత పాలు రావడానికి ఏర్పాటు చేయడం, ఇది మనకి ఫ్రీగా వస్తుంది. అడ్వర్టైజ్మెంట్ దీనికి ఏం లేదు కాబట్టి దీని యొక్క విశిష్టత మనకి తెలియట్లే. అదే ఇప్పుడు ఫారెక్స్ ఇంకోటి అంతా బేబీస్ చూస్తే బాగా చబ్బిగా చూస్తే అదే కరెక్ట్ ఏమో, అది తీసుకుంటేనే మంచిదేమో అని మనం అనుకుంటాము. కానీ తల్లిపాలకు ఉన్నంత విశిష్టత ఇంకా ఏమీ లేదు. అంటే అది ఒక అద్భుతం. తల్లి యొక్క బ్లడ్ పాలుగా మారుతుంది. అది మనం ఎక్కడి నుంచి ఎవరు చేయలేము. ఏ ఫ్యాక్టరీ కూడా మిల్క్ని తీసుకొని మిల్క్ పౌడర్ చేస్తారే తప్పితే బ్లడ్ తీసుకొని పాలు ఎవరు చేయలేరు. సో తల్లిపాలు యొక్క బెనిఫిట్స్ ఏంటంటే బిడ్డకి ఉంటుంది. మనకి మామూలుగా జనరల్గా తెలుసు, ఎందుకంటే అది వచ్చి ఇన్ఫెక్షన్ ఏమి ఉండదు. డైరెక్ట్గా తల్లి నుంచి బ్రెస్ట్ నుంచి బేబీ మౌత్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్ఫెక్షన్ ఉండదు, క్లీన్గా ఉంటుంది. మన బాటిల్ వేసి కాసుకోవడాలు అటువంటిది ఏమీ అవసరం లేదు. తర్వాత లాంగ్ టర్మ్గా యూసెస్, ఈ తల్లిపాలలో ఏంటంటే omega-3 ఫ్యాటీ యాసిడ్ అనేది ఉంటుంది. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. దీని మీద చాలా స్టడీస్ చేసి ఐక్యూ బాగుంటుంది అని చెప్తున్నారు. అందుకనే మనం డెలివరీ అయిన తర్వాత కూడా ఐరన్, కాల్షియం, omega-3 ఫస్ట్ 3 months మన వైపు నుంచి సప్లిమెంట్ ఖచ్చితంగా పెట్టేస్తాము. తల్లిపాలలో కూడా అది ఉంటుంది అనమాట. తర్వాత ఈ తల్లిపాలు ఇవ్వకుండా ఈ బాటిల్ ఫీడ్స్ అదంతా ఇచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్, మనం బయట నుంచి ఏది పెట్టినా ఎక్కువ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్, జలుబు దగ్గు రావడం, బేదులు అవ్వడం అటువంటిది ఉంటుంది. సిడ్స్ అనే కండిషన్, కొన్ని చైల్డ్హుడ్ లుకీమియాస్ కూడా ఈ తల్లిపాలు తాగకుండా ఉంటే వస్తుంటుంది. అట్లనే పెద్దగా అయినప్పుడు కూడా వాళ్ళకి లావుగా ఉండే టెండెన్సీ, షుగర్, హార్ట్ డిజీజ్ రావడం, తర్వాత ఎగ్జిమా, అలర్జీ టెండెన్సీ, ఆస్తమా ఇటువంటిదైతే తల్లిపాలు తాగకుండా ఉండే పిల్లల్లో ఎక్కువగా వస్తుంటుంది. అందుకని మనం ఈ తల్లిపాలు తాగడం అనేది చాలా, ఇవ్వడం అనేది మనం మన బిడ్డకి ఇచ్చే నిజమైన గిఫ్ట్ 2. ఒకటి మనం డెలివరీ కోసం, బేబీ కోసం మనం నొప్పి, నేనేమంటానండి, నార్మల్ అయినా మనమే పడతాము, ఆపరేషన్ అయినా మనమే పడతాం. అందువల్ల ఏం పెద్ద ఇది లేదు. నార్మల్ అయితే ఇంకా కొంచెం ఎక్కువ సేపు పడుతుంటాం అనమాట. అది మనం ఇస్తాము. ఆ ఫీలింగ్ మనకి, నా బిడ్డ కోసం నేను చేసుకుంటున్నాను, ఆ నొప్పిని కూర్చి మనం భయపడాల్సిన అవసరం లేదు. రెండోది తల్లిపాలు అనమాట. సో ఇది మనం బేబీకి ఇచ్చే నిజమైన గిఫ్ట్.